గుడ్ మార్నింగ్ పిల్లలు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి ఎంతో వందనాలు. మరి ఒక ఆదివారం దినం మన జీవితంలో ఇచ్చినందుకే దేవునికి వందనాలు. మరి మనం లెసన్స్ చూసుకుంటా ఉన్నాం కదా హెజ్కియా గురించి. మనం ఈరోజు ఇంకొక లెసన్ చూసుకుందాము. ప్రేయర్ చేసుకొని స్టార్ట్ చేసుకుందాము. మహాపరిశుద్ధుడైన ప్రేమగల మా పరలోకపు తండ్రి, నీకు ఎంతో వందనాలు. మరి తండ్రి, మమ్మల్ని వారం నెలలు కాపాడుతున్నారు తండ్రి. మా యొక్క అన్య దేశంలో విగ్రహాలను పూజించే దేశంలో మమ్మల్ని రక్షించుకున్నందుకే నీకు వందనాలు దేవా. ఎంతోమంది ఎన్నో భయంకరమైన విగ్రహాలు పెట్టుకొని నిజమైన దేవుణ్ణి ప్రక్కకు పెట్టి అందరూ తండ్రి మరి ఆత్మీయమైన గుడ్డితనంలో ఉంటుండగా సహాయం దయచేయండి నాయన. ఈ యొక్క భయంకరమైన దినాలలో మరి ఈ యొక్క విగ్రహారాధన దినాలలో మేము తండ్రి నీ యొక్క బిడ్డలను తండ్రి భారంతో మా యొక్క దేశం గురించి ప్రార్థించడానికి మా చిన్నపిల్లలకు కూడా మరి ఆ యొక్క మనసు దయచేయమని వేడుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 2వ రాజులు 18వ అధ్యాయము 17వ వచనం నుండి 19వ అధ్యాయము 37వ వచనం వరకు, 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయము 1 నుండి 23 వచనాలు, యెషయా గ్రంథము 36వ అధ్యాయము 37వ అధ్యాయము, 2 Kings 18th chapter 17th verse to 19th chapter, the whole chapter 1 to 37, 2 Chronicles 32 1 to 23, and Isaiah 36 chapter and 37. సో హెజ్కియా రాజుని గురించి మనము ఆల్రెడీ 3 లెసన్స్ మనం చూసుకున్నాం. 3 times 3 weeks మనము లెసన్స్ చూసుకున్నాము. హెజ్కియా రాజు ఆయన తండ్రి యూదా దేశం మీద కింగ్గా ఉన్నప్పుడే, సో 14 years ఆయన ఉన్నప్పుడే ఆయన పరిపాలించిండు. అంతేకాకుండా ఆయన చనిపోయిన తర్వాత 18 years పరిపాలించిండు. తర్వాత ఆయన కుమారుడు పరిపాలిస్తున్నా కానీ హెజ్కియా రాజు 11 years పరిపాలించిండంట. ఇదంతా హిస్టరీ. మనం లాస్ట్ లెసన్స్లో మనం చూసుకున్నట్లు హెజ్కియా రాజు చక్కగా మరి దేవుని యొక్క మందిరము డోర్స్ ఓపెన్ చేసి అక్కడ మరి పాస్ ఓవర్ను రీఇన్స్టేట్ చేసిండు కదా, తిరిగి ఆ యొక్క పస్కా విందు జరిగేటట్లు చేసిండు. అంతేకాకుండా వర్షిప్, దేవుని ఎట్లా ఆరాధించాలనో అవన్నీ కూడా చేసిండు. ప్రీస్ట్స్, లీవైట్స్ అవన్నీ కూడా వాళ్ళు చేయవలసిన పనులన్నీ కూడా సక్రమంగా చక్కగా అన్నీ చేసిండు అనమాట. సో ఇంకా ఆయన పరిపాలించే 14th yearలో ఆయన 14 years పరిపాలించిన తర్వాత అప్పుడు ఏమైందంటే ఈ కింగ్ ఆఫ్ అస్సిరియా సెన్నాకెరీబ్ అనమాట, వాడు ఆ యొక్క యూదా పట్టణంలోనికి వచ్చేసిండు అనమాట. సో హెజ్కియా రాజు ఆయన కింగ్ అయిన తర్వాత అస్సిరియా దేశము యూదా దేశంను కంట్రోల్ చేస్తుండే అనమాట. అయినా కానీ హెజ్కియా రాజు మాత్రము అస్సిరియా యొక్క దేశంకు వ్యతిరేకంగా రిబెల్ చేసిండు అనమాట. ఎందుకంటే హెజ్కియా వాళ్ళ డాడీ మంచి కింగ్ కాదు కదా, ఏహాజ్. ఆయన అస్సిరియా రాజుకు ఆయన సబ్మిట్ చేసేసుకున్నాడు అనమాట. ఆయన ఒప్పుకునేసిండు అనమాట ఆయన వాళ్ళ రూల్కు. సో ఇంకా వాళ్ళు వచ్చి ఆక్రమించేసుకున్నారు చాలా మట్టుకు యూదా దేశాన్ని వాళ్ళు కంట్రోల్ చేస్తుండే అనమాట అస్సిరియా రాజు వాళ్ళు, ఆహాజు రాజు చేయబట్టి. కానీ హెజ్కియా రాజు తన యొక్క విశ్వాసం అంతా కూడా దేవుని యొక్క గొప్పతనం మీదనే ఆయన పెట్టుకుంటారు అనమాట. దేవుని యొక్క ఆజ్ఞలను ఆయన నెరవేర్చుకుంటా దేవుని వైపే ఆయన చూసి అస్సిరియా రాజుకు వ్యతిరేకంగా ఆయన యుద్ధానికి వెళ్తాడు అనమాట. ఆ యొక్క యూదా పట్టణానికి చుట్టూ ఫెన్స్డ్ సిటీస్ ఉంటాయి అనమాట, అవన్నీ కూడా తీసేసుకున్నాడు అనమాట వాడు. తీసుకున్నప్పుడు ఇంకా హెజ్కియా రాజు ఇవన్నీ చూసిండు అనమాట. ఏ విధంగా సెన్నాకెరీబ్ వాడు ఏ విధంగా మరి యుద్ధం చేయడానికి వస్తున్నాడు కదా అనేసి ఇంకా ఆయన ఏం చేస్తాడంటే హెజ్కియా ఆయన దగ్గర ఉండే ప్రిన్సెస్ వాళ్ళందరి దగ్గర ఒక అడ్వైస్ తీసుకుంటాడు, కౌన్సిల్ తీసుకుంటాడు అనమాట. తీసుకొని ఏం చేస్తారంటే వాళ్ళకు యూదా దేశంలో చాలా ఫౌంటైన్స్ ఉంటాయి, వాటర్ ఫౌంటైన్స్ ఉంటాయి అనమాట. వాళ్ళకి ప్లెంటీ ఆఫ్ వాటర్ అనమాట అక్కడ. సో అవన్నీ కూడా ఫౌంటైన్స్ అన్నీ కూడా వాటిని మూసేసిండు అనమాట, స్టాప్ చేసేసిండు. ఎందుకంటే ఈ అస్సిరియా వాళ్ళకు వాటర్ లేకుండా చేద్దాము అని అవన్నీ కూడా స్టాప్ చేసిండు అనమాట. సో అందరూ వచ్చేసి ఇంకా హెజ్కియా రాజుకు హెల్ప్ చేస్తారు, అవన్నీ ఫౌంటైన్స్ అన్నీ స్టాప్ చేస్తారు. చేసినాక హెజ్కియా రాజు వాళ్ళకి చెప్తాడనమాట, ఏం మనం భయపడద్దు, అందరం కూడా ధైర్యంగా ఉందాము. ఎందుకంటే ఈ అస్సిరియా రాజు మరి ఆయనకు అనుకుంటున్నాడు కదా, చాలామంది మల్టిట్యూడ్స్ ఉన్నారు నాకు హెల్ప్ చేయనీకే అని అనుకుంటున్నారు కదా, కానీ మనతో గొప్ప దేవుడు ఉన్నాడు,
మరి అసిరియా రాజు దగ్గరేమో ఆయనకు మరి శరీర సంబంధమైన హెల్ప్ ఉన్నది, ఈ యొక్క లోక సంబంధమైన హెల్ప్ ఉంది. కానీ మనకు హెల్ప్ చేసేట ఆయన దేవుడు అనమాట. ఆయన మన యొక్క బ్యాటిల్స్ అన్నీ కూడా ఫైట్ చేస్తాడు, ఏమి కూడా భయపడద్దు అని చెప్పి చెప్తారనమాట. అప్పుడు ఈ సెన్నాకెరీబ్ ఏం చేస్తాడంటే మరి ఆయన యొక్క సర్వెంట్స్ని అందరినీ పంపిస్తాడనమాట, వాళ్ళందరినీ మెసెంజర్స్ని పంపించి అసిరియా రాజు ఏం చెప్తున్నాడంటే, వినండి అందరూ, యూదా వారందరూ వినండి, ఈ హెజ్కియా రాజు మిమ్మలను దాహంతో చంపేస్తాడు, కరువుతో చంపేస్తాడు, మన దేవుడు అసిరియా రాజు యొక్క చేతుల నుండి మనల్ని విడిపిస్తాడు అని చెప్పి మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. హెజ్కియా మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. ఎవరన్నా అసిరియా రాజు చేతుల నుండి ఎవరన్నా విడిపించబడతారా? ఎవ్వరు కూడా పడరు. ఎందుకంటే సెఫరీం, హేనా, ఐవా అనే దేవుళ్ళు ఎక్కడ పోయినరు? వారందరూ కూడా అసలు పారిపోయినరు అసిరియా రాజు దగ్గర నుండి. పక్కకున్న దేశాలన్నీ కూడా అన్నిటిని కూడా మేము ఓడగొట్టేసినాం, మేము అంత గొప్పోళ్ళం, మేము అసిరియా రాజు అంత గొప్పోడు అని చెప్పి, మీ దేవుడు ఏం దేవుడు అని చెప్పేసి ఎగతాళి చేస్తారనమాట. దేవుణ్ణి, మన దేవుడు ఇశ్రాయేల్ దేవుణ్ణి ఎగతాళి చేస్తారు. ఇంకా హెజ్కియా రాజు వింటాడనమాట ఇవన్నీ కూడా. ఈ రబ్షాకేని పంపిస్తాడు అసిరియా రాజు. రబ్షాకేని పంపించి జీవం గల దేవుణ్ణి దూషిస్తాడనమాట. ఆ రబ్షాకే అసిరియా అంటే సిరియన్ లాంగ్వేజ్లో మాట్లాడాడు. సిరియన్ లాంగ్వేజ్ ఆ దినాలలో ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అనమాట. అయితే సిరియన్ లాంగ్వేజ్లో మాట్లాడకుండా హీబ్రూ లాంగ్వేజ్లో మాట్లాడతాడు, హెబ్రీ భాషలో, జూయిష్ లాంగ్వేజ్లో మాట్లాడతాడు. నిజమైన దేవుణ్ణి దూషిస్తూ ఉంటాడు అనమాట. సో ఇంకా తట్టుకోలేకపోయినారు అనమాట. ఈ హెజ్కియా రాజు తట్టుకోలేకపోయింది ఈ యొక్క మాటలన్నీ విన్నప్పుడు. ఎలియాకీం, షెబ్నార్ వీళ్ళందరూ కూడా, ప్రీస్ట్స్ వాళ్ళందరూ కూడా మరి సాక్క్లాత్ వేసుకొని ఇంకా ఐజయా ప్రాఫిట్ దగ్గరికి వెళ్తారనమాట. ఐజయా ప్రాఫిట్ దగ్గరికి వెళ్ళి ఈ రబ్షాకే ఏ విధంగా దేవుణ్ణి దూషిస్తున్నాడు అని చాలా బాధపడుతూ వాళ్ళు చెప్తారనమాట. అప్పుడు ఐజయా కూడా చెప్తాడు, ప్రాఫిట్ ఐజయా కూడా చెప్తారనమాట, ఏమి కూడా మీరు భయపడకండి, ఈ అసిరియా రాజు మాట్లాడే మాటలకు ఏమి కూడా మీరు భయపడద్దు, మన దేవుడు గొప్పోడు, దేవుడు గొప్ప కార్యం చేస్తాడు అని చెప్తాడనమాట. ఇంకా హెజ్కియా రాజు ఆ యొక్క లెటర్స్ ఇక్కడ ఏమేమైతే వచ్చినాయో, అసిరియా రాజు పంపించిన లెటర్, ఆ లెటర్ని తీసుకొని పోయి దేవుని యొక్క మందిరానికి వెళ్తాడు. వెళ్ళి అక్కడ స్ప్రెడ్ చేస్తాడనమాట. ఆ దేవుని మందిరంలో ఆ యొక్క లెటర్ పెట్టి ఇంకా దేవునికి ప్రార్థన చేస్తాడు. దేవా, నువ్వు ఆ యొక్క చెరుబీమ్స్ మధ్యలో ఉన్నావు కదా, చెరుబీమ్స్ మధ్యలో నుండి మాకు నువ్వు ఆన్సర్ చేయాలా, ఎందుకంటే నువ్వు పరలోకమందు నివసించే దేవుడో కదా, ఈ భూమి మీద మేమున్నాము, మరి నువ్వు దయచేసి మా ప్రార్థన విను దేవా, ఎందుకంటే ఈ అసిరియా రాజు ఏ విధంగా మిమ్మల్ని దూషిస్తున్నాడు, మిమ్మల్ని నిందిస్తున్నాడు, ఎంత భయంకరమైన మాటలు మాట్లాడుతున్నాడు. మరి కాబట్టి మీరు మా యొక్క ప్రార్థనను దయచేసి ఆలకించి మరి ఈ యొక్క రాజు చేతుల నుండి మమ్మలను విడిపించు దేవా అని ప్రార్థన చేస్తారనమాట. మనకు ఆ యొక్క ప్రార్థన మనకు 2 Kings 19 చాప్టర్ 15th verse to 19th verse మనకు ఆ యొక్క ప్రేయర్ కనిపిస్తుంది. మరి అంతేకాకుండా వాళ్ళు గోనెపట్ట వేసుకొని వాళ్ళు ప్రేయర్ చేస్తారనమాట. ప్రేయర్ చేసినప్పుడు ఐజయా ప్రాఫిట్ వాళ్ళకు చెప్తారనమాట, మీరు ఏమి కూడా భయపడద్దు, మీరు ఏ విధంగా అయితే మరి అసిరియా రాజు దేవుని దూషిస్తుండు కదా, మీరు ఏం భయపడకండి, ఎందుకంటే నేను ఒకటి బ్లాస్ట్ పంపిస్తా అని చెప్తున్నాడు దేవుడైన ప్రభువు. ఏం చెప్తున్నాడు అంటే, ఐ విల్ సెండ్ అ బ్లాస్ట్ అపాన్ కింగ్ ఆఫ్ అసిరియా అని చెప్తున్నాడు. ఆయన ఒక రూమర్ విన్నప్పుడు ఆయన ఓన్ ల్యాండ్కి వెళ్ళిపోతాడు, ఆయన దేశానికి వెళ్ళిపోతాడు. ఆ యొక్క రూమర్ విని వెళ్ళిపోయినప్పుడు ఆయన తన సొంత ఇంటి వారే ఆయనను చంపేస్తారు అని చెప్తాడనమాట. చెప్పినప్పుడు ఇంకా ఏం జరుగుతుందంటే అక్కడ ఒక ఏంజల్ ఆఫ్ ద లార్డ్ వస్తాడంటే, ఏంజల్ ఆఫ్ ద లార్డ్ అసిరియా క్యాంప్ వాళ్ళందరూ ఎక్కడైతే క్యాంప్ చేసి ఇజ్రాయిల్కి వ్యతిరేకంగా వచ్చి వాళ్ళు యుద్ధం చేద్దామని అనుకుంటున్నారో అక్కడ దేవుడు ఏంజిల్ని పంపిస్తాడనమాట. పంపించి ఆ యొక్క అసిరియా క్యాంప్ లోపల 1,85,000 మందిని చంపేస్తారనమాట. మరి ఏ విధంగా చనిపోయినారో మనకు తెలియదు, కానీ మరి మార్నింగ్ లేచినప్పుడు అందరు కూడా చనిపోయి ఉన్నారనమాట. సో ఇంకా సెన్నాకెరీబు అసిరియా రాజు చూస్తాడనమాట, చూసి పరిగెత్తిపోతాడనమాట. ఇంకా ఆయన దేశానికి, ఆయన దేవుడైన నిస్రాక్ అనే ఆ యొక్క గుడి లోపలికి వెళ్ళిపోతాడనమాట. ఆ గుడిలోనికి వెళ్ళి
ఆయన పూజిస్తుంటాడు. వాని దేవుణ్ణి పూజిస్తున్నప్పుడు ఆయన సొంత కొడుకులే వచ్చి, 2 కొడుకులు వచ్చి ఆయనను సోడుతోని చంపేస్తారు. ఓకే, చంపేసినప్పుడు ఇంకా దేవుని యొక్క మాటలు నెరవేర్చబడ్డాయి కదా. ఏదైతే ఐజాయా ప్రాఫెట్ చెప్పిండో మరి ఆ యొక్క మాటలు నెరవేర్చబడ్డాయి. కాబట్టి ఎంత గొప్ప డెలివరెన్స్ దేవుడు మరి హెజ్కియా రాజుకు ఆయన యొక్క ప్రజలకు ఇచ్చిండు. పిల్లలు యొక్క విషయాలు అర్థం చేసుకోవడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. In heavenly armor we'll enter the land. The battle belongs to the Lord. No weapon that's fashioned against us will stand. The battle belongs to the Lord. We sing glory, honor, power and strength to the Lord. We sing glory, honor, power and strength to the Lord. When the power of darkness comes in like a flood, the battle belongs to the Lord. He's raised up a standard, the power of His blood. The battle belongs to the Lord. We sing glory, honor, power and strength to the Lord. We sing glory, honor, power and strength to the Lord. When your enemy presses in hard, do not fear. The battle belongs to the Lord. Take courage, my friend, your redemption is near. The battle belongs to the Lord. We sing glory, honor, power and strength to the Lord. We sing glory, honor, power and strength to the Lord. పిల్లలు పాట చూసిండ్రు, ఎంజాయ్ చేసిండ్రు అనుకుంటా. దేవునికి వందనాలు, పాటను బట్టి దేవునికి వందనాలు. మరి మనం ఈరోజు అసిరియా రాజు ఏ విధంగా ఎంత భయంకరంగా దేవునికి విరుద్ధమైన మాటలు మాట్లాడిండో మనము ఈరోజు లెసన్లో మనం చూసుకున్నాం కదా పిల్లలు. సో మనము అసిరియా రాజును మనము మరి సైతానికి మనము పోల్చగలం అన్నమాట. అదేవిధంగా మరి అసిరియా రాజు ఏ విధంగా అయితే ఇశ్రాయేలు దేవుణ్ణి దూషించిండో అదే విధంగా మరి సైతాను కూడా దేవాది దేవుణ్ణి యేసు ప్రభును దూషిస్తూనే ఉన్నాడనమాట. మనము రెవల్యూషన్ లేకుంటే ప్రకటన గ్రంథము లేకుంటే ప్రత్యక్షత గ్రంథం అని కూడా అనొచ్చు. 12వ అధ్యాయము 9-10 వచనాలు మనం చూసుకుంటే సైతానుకు ఎన్నో పేర్లు ఇవ్వబడ్డాయి అనమాట. అక్కడ సైతాను మరి భూమి మీద ఉండే ప్రజలందరినీ మోసం చేస్తున్నాడంట. అందరినీ మరి దేవుని బిడ్డలను మరి దేవుని నమ్ముకున్న వారిని నిందిస్తూ ఉన్నాడంట ఎప్పుడు చూసినా. కాబట్టి అక్కడ డిస్క్రిప్షన్ ఉన్నది అక్కడ మనకు. పిల్లలు చదువుకోండి మీరు. రెవల్యూషన్ 12:9-10 వర్సెస్లలో మనకు తెలుస్తుంది అనమాట. సో ఏ విధంగా సైతాను మరి దేవునికి వ్యతిరేకంగా ఉంటాడనమాట. కాబట్టి మనము మరి దేవుని బిడ్డలంగా సైతాను యొక్క విషయాలను మనము గమనించుకోవాలన్నమాట. మీ దేవుడు ఏం దేవుడు, యేసుప్రభు నిజమైన దేవుడా అని ఈ విధంగా సైతాను మనలను ఎన్నోసార్లు డౌట్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడనమాట. మన మైండ్స్లలో డౌట్ అనేది పెడతా ఉంటాడు. యేసుప్రభు నిజమైన దేవుడా, యేసుప్రభువే దేవుడా అని ఆ విధంగా మన మైండ్స్లలో డౌట్ పెడతా ఉంటాడు. కాబట్టి పిల్లలు మరి సైతాన్ యొక్క విషయాలను మనం తెలుసుకోవాలన్నమాట. సైతాన్ ఎప్పుడు కూడా మనలను దేవునికి దూరంగా తీసుకొని వెళ్తూ ఉంటాడు అనమాట. కాబట్టి మనం దేవునికి ఎప్పుడు కూడా దూరంగా వెళ్తే అది మనకే నష్టం అనమాట. కాబట్టి అసిరియా రాజు ఏ విధంగా దేవుని దూషించి ఆఖరికి ఏమైందో మనం తెలుసుకున్నాం కదా పిల్లలు. మరి ఏ విధంగా ఆయన సొంత కొడుకులే ఆయనను చంపేసారు కదా. సో సైతాన్ యొక్క
మరి అంతము కూడా అదే విధంగా ఉంటుందన్నమాట. వాని అంతము చాలా త్వరగా ఉన్నదన్నమాట. అందుకనే వాడు చాలా బిజీగా ఉన్నాడు, అందరినీ మోసం చేస్తూ ఉన్నాడు అనమాట. కాబట్టి మనము మరి ఇలాంటి లెసన్స్ మనం వినుకుంటా మరి యేసుప్రభు బిడ్డలంగా మనము కేర్ఫుల్గా ఉండాలన్నమాట. సైతాన్ యొక్క మరి డివైజెస్ని మనము గుర్తుపట్టి వానికి మనం దూరంగా ఉండి యేసుప్రభుకు దగ్గర ఉండాలా. మరి ఈ యొక్క విషయాలు అర్థం చేసుకోవడానికి పిల్లలకు దేవుడు సహాయం చేయను గాక.